అందరికీ ప్రభుపేట శుభములు వందనములండి. ఈరోజు చక్కని అంశం నేర్చుకుందాం. ఏంటంటే క్రిస్మస్ క్రీస్తుక మనుషులక. క్రిస్మస్ అనగానే లోకమంతా గుర్తొచ్చేది ఏంటంటే క్రిస్మస్ అంటే క్రీస్తుకి పుట్టినరోజు చేయాలి అనేది ఒక నియమ నిబంధనలు లోకం పెట్టుకున్నారు. దేవుడైతే దాన్ని పెట్టలేదు. ఇక్కడ విషయం ఏంటంటే అసలు యేసుప్రభు నిజంగా పుట్టాడా లేదా లోకంలో ప్రవేశించాడా అనే విషయం మనం ఆలోచన చేయాలి. యేసుప్రభు ఎప్పుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఆయన ఏ పని మీద వచ్చాడు భూమి మీద అనే సంగతి మనుషులకు అర్థం కాక కేవలము ఆయనకు ఒక ఆపదల ముక్కుడు వాడు, ఆయన దగ్గర ఏ ఆపదలైనా తొలగిపోతాయి అనే ఒక ఆలోచనతో, రెండో మరి ఆయన ఆపదలు ముక్కువాడు మన ఆపదలు తీర్చాడు కాబట్టి ఆయనకు ఒక ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసి పడేస్తే చాలు అని మనుషులు అనుకుంటున్నారు తప్ప దైవికమైన ఆలోచన ఎవరు కూడా చేయడం లేదు. యేసుక్రీస్తు నిజానికి ఈ సృష్టికి ముందు ఎక్కడున్నాడు, సృష్టి ప్రారంభంలో ఎక్కడున్నాడు, సృష్టి తర్వాత ఆయన ఎక్కడున్నాడు, ఈ సృష్టి చేసిన తర్వాత ఆయన పని ఏంటి, సృష్టికి ముందు ఆయన పని ఏంటి అని ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఒకసారి మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 58 చూస్తే 8:58 చూస్తే యోహాను సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయము 58 చూస్తే యేసు ప్రభువారు అంటున్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నట్టు. అంటే అబ్రహాం గారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే అబ్రహాము గారు పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు. అబ్రహాం గారు వయసు మనం పరిశుద్ధ గ్రంథం దగ్గర చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చదివితే అబ్రహాం గారికి యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఆయన లోకంలో రావడానికి కొన్ని తరాలు ఉంటాయి, చాలా తరాలు ఉంటాయి. కానీ నేనేమంటానంటే అబ్రహాము పుట్టక మునిపే అన్నాడు, పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అలాగే మనం 56 వచ్చిన మనం చూస్తే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అన్నాడు. ఏమన్నాడంటే ఇదిగో నన్ను మీ తండ్రి అయిన అబ్రహాం అంటే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు మాట. 56 వచ్చిన ఏమంటున్నాడంటే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతులని మిగులు ఆనందించాడు, నన్ను చూడడానికి ఆశపడ్డాడు, నన్ను చూడాలని ఆనందించాడు, అది అతను చూశాడు, చూసి సంతోషించాడు అన్నాడు. అబ్రహాం గారు అంటే యేసుప్రభుని చూసాడట. అంటే సృష్టికర్త అయినటువంటి క్రీస్తుని, సృష్టించేసిన క్రీస్తుని అబ్రహాం గారు చూశారు, ఆయన చూసి ఆనందించాడని గ్రంథం చెప్తుంది. అంటే యేసుప్రభు వారు ఎప్పటి వాడని ఉంది, ఆయన సృష్టికి ముందున్నాడు, సృష్టి ప్రారంభంలో ఉన్నాడు, సృష్టి తర్వాత ఉన్నాడు, ఇప్పటికే ఉన్నాడు. అలాంటి వాడిని పట్టుకొని ఈరోజు క్రిస్మస్ చేయడం ఏంటి, క్రిస్మస్ పండగలు చేయడం ఏంటి? తండ్రి అనే దేవుడు ఏమైనా క్రిస్మస్ ఏమైనా ఆజ్ఞించాడా మీకు? ఇప్పుడు మరి గారు ఏమైనా చేయమని ఆజ్ఞించారా? అపోస్తులు ఏమైనా మీకు చేయమని ఆజ్ఞించారా? ఇప్పుడు యేసుప్రభు ఏమైనా చేయమని ఆజ్ఞించాడా? ఎందుకు చేయమని చెప్పలేదు? చెప్పండి ఒకసారి. ఆయనకి చావు పుట్టుకలు లేవు. యేసుప్రభు గారికి, యేసుప్రభు వారు భూమి మీద రావడానికి ఒక సంకల్పం ఉంది, ఒక చిత్తం ఉంది. ఆయన రావడానికి ఒక కారణం ఉంది. ఆయనకి కారణం జన్ముడు, ఆ కారణం లేకుండా రాలేదు భూమి మీదకి. అలాంటి వాడిని పట్టుకోండి ఈరోజు ఆయన పేరు మీద, క్రిస్మస్ పేరు మీద మనుషులను మీ కొరకు, మీరు బట్టలు తీసుకోవడానికి, మీరు బిర్యానీలు తినడానికి, మీరు మేకలు కోయడానికి, మీరు కోలుకోవడానికి, అమాయకమైనటువంటి దేవుని పిల్లలను అన్యాయంగా దోచుకోవడానికి క్రిస్మస్ అనేది ఒక వ్యాపార సంస్థగా తయారు చేసుకున్నారు. ఇది లోకమంతా గుర్తెరగాలి. యేసుప్రభు వారు మనిషి కాదు, నీలాగా నాలాగా ఒక మనిషి కాదు. ఆయన
ఆయన రక్త మాంసాలు ధరించింది ఒక ప్రత్యేకత ఉంది. మనం ఈ పాపపు శరీరంతో లోకంలో ఉన్న పాపాన్ని జయించలేమో, సరెండర్ అయిపోతున్నాము పాపానికి. ఆయన ఈ శరీరాన్ని ఎందుకు ధరించాడంటే పాపము ఎలా మనిషి మీద ఏలుబడి చేస్తుంది, మనిషి పాపంతో ఎలా నలిగిపోతున్నాడు అని చవి చూశాడు. చవి చూసి మనుషులైన మీరు, దేవుని పిల్లమైన మీరు, ఆత్మస్వరూపమైన మీరు, ఆత్మ దేవుడి పోలికలు సృష్టి మీరు ఈ పాప శరీరంతో మీరు పాపను ఎదిరించగలరు. ఇది కూడా ఎదిరిస్తున్నాను, మీరు చూడండి, మీరు పరిశుద్ధులు, దేవుని సంతానం అని మా సర్వమానవ జాతిని మేల్కొల్పాడు. పాప మత్తులో ఉన్నటువంటి మానవ జాతిని మేల్కొల్పాడు, రైట్ చేశాడు. ఒక్క మాట చెప్పాలంటే తన ప్రేమతో విప్లవాన్ని లేపాడు. ప్రేమ అనే విప్లవాన్ని తీసుకొచ్చాడు, పరిశుద్ధత అనే విప్లవాన్ని, నీతి అనే విప్లవానితో మనుషులు రేపాడు ఆయన. అలాంటి క్రీస్తు ఎప్పుడో సృష్టికి ముందు ఉన్నవాడు, సృష్టిలో ఉన్నవాడు, సృష్టి ప్రారంభంలో ఉన్నవాడు, సృష్టిని తయారు చేసినవాడు, ఆదిలో ఉన్నవాడు. అలాంటి వాడిని పట్టుకొని ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా ఆయన పేరు చెప్పి కాసుల పంట చేసుకుంటున్నారు. అమాయకమైనటువంటి జనులారా, ఒక్కసారి యోచించేయండి. మళ్ళీ చదువుతున్నాను, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించును అంటున్నాడు. అబ్రహాం గారు యేసు ప్రభువుని చూశారట, చూడండి ఆనందించాడట. ఎందుకు? ఆయన తన వంశంలో పుడతాడని దేవుడు ప్రమాణం చేశాడు కాబట్టి అబ్రహాంతో. ఆనందించాడు, లోకరక్షకుడు తన వంశంలో పుడుతున్నాడని అబ్రహాం ఆనందించాడు, అది చూసి సంతోషించాడు. ఎలా చూశాడు అనేది ఇప్పుడు నాకు అడగండి, ఆ తర్వాత పాఠం. ఇప్పుడు ఆ సందర్భం నేను చెప్పదలుచుకోలేదు. అలాగే 58 ఏమంటాడంటే, యేసు అబ్రహాము పుట్టక మునిపి, యేసు ప్రభు అబ్రహాం పుట్టక మునిపి నేను ఉన్నానని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఆయన పుట్టాడా, ప్రవేశించాడు ఈ లోకంలోకి? మనం పుట్టాము, ఆయన ప్రవేశించాడు. మనం అమ్మా నాన్నల మూలంగా పుట్టాం. మరి ఆయన తల్లి గర్భంలోకి నేరుగా ప్రవేశించాడు. ఆయన ప్రవేశించినందుకు, పుట్టినందుకు, మన బతుకులు జీవితాలు మార్చినందుకు, పాపపు ఊబిలో తేలిపోతూ పాపాన్ని ఎదిరించే స్థితిలో ఉన్న మనల్ని పాపాన్ని ఎదిరించే శక్తినిచ్చాడు. ఈరోజు పరిశుద్ధులుగా మార్చాడు, నీతిమంతులుగా మార్చాడు, బతుకులు మార్చాడు. దారి తప్పిపోయిన మనకి తన దరిచేరడ దేవుని యొక్క దరిచేరడ ఒక మార్గాన్ని, చక్కని మార్గాన్ని చూపించాడు. దైవ స్వభావాలకు రావడానికి దైవ జ్ఞానాన్ని అందించాడు. అతను బోధన యందును ఆయన స్వరూపాన్ని ధరించుకునే ప్రయత్నం చేయాలి తప్ప లోకములో ప్రవేశించడానికి పట్టుకుని పుట్టినరోజు చేస్తారండి అయ్యా. బైబిల్ చదవరా మీరు? క్రిస్మస్ అనే పదం బైబిల్లో ఉందా? మీరు అన్యాయంగా దోచుకుంటున్నారు కదయ్యా. వాళ్ళని అడగరా? ప్రభు చెప్పిన బోధలు చెప్పానండి. యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో చెప్పానండి, ఎందుకు ప్రవేశించాడో చెప్పానండి. మళ్ళీ చదువుతున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు అన్నాడు. అంటే క్రీస్తు ప్రవేశించాడండి, పుట్టలేదు. మరియ గర్భంలోకి నేరుగా ప్రవేశించాడు. ప్రవేశించిన డేట్ ఎందుకు ఉంటుంది? ఆయనకి డేట్ లేదు. ఆయన కారణజన్ముడు. ఆయన ఆల్రెడీ ఉన్నోడు వచ్చాడు లోపలికి. మనం అలా కాదు కదా. మనం దేవుని చేత సృష్టింపబడే మనుషులు. ఆయన తయారు చేస్తే, ఆత్మపూర్వకం తయారు చేస్తే, తల్లి గర్భంలో వేస్తే మనం వస్తున్నాం. ఆదాము మొదలుకొని ఆ జాతి మనుషుడిని మనం రప్పించాడు. కానీ యేసు వాళ్ళ కాదు. అది చాలామందికి అర్థం కాదు. ఆల్రెడీ ఉన్నోడు వచ్చాడు ఇక్కడికి. ఈ లోకంలోకి వచ్చాడు. పుట్టడానికి సంతోషపడ్డాడు, కానీ పుట్టినతో అది ఖరారు చేయకూడదు. ఈరోజు డైరెక్ట్గా డిసెంబర్ 25 అని చెప్పి పుట్టినరోజు డేట్ని ఖరారు చేశారు.
మీరు ఎక్కడైనా ఉన్నారా? ఆయన పుట్టినప్పుడు ఏమైనా పక్కన? ఒకడంటాడు చరిత్ర గాడిద గుడ్డు కంకర భాష, చరిత్ర గడిద గుడ్డ. దేవుడే తన యొక్క జన్మ రహస్యాన్ని మరుగు చేసినప్పుడు నువ్వెవరో చెప్పడానికి? డిసెంబర్ 25 పెద్ద జ్ఞానివి నువ్వు. సాతాను జ్ఞానం పట్టుకొని, సాతాను బోధ పట్టుకొని దేవుడు చెప్పని విషయాలు నువ్వేదో పెద్ద పండితుడిలాగా, నువ్వేదో పెద్ద దీనిలాగా దేవుడు ఏదో నీకు చెప్పినట్టు చెప్తున్నావు. సహోదరి సోములారా, నా బాధ, నా ఆవేశం ఏంటంటే యేసుప్రభు కారణజన్ముడు, ఆయన సృష్టిలో ఉన్నవాడు, తండ్రితో సమానుడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. ఆయన లోకానికి వచ్చింది ఒక కారణం ఉంది. ఆ కారణం తెలుసుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఆయన ప్రవేశించిన లోకంలోకి, ఆయన ప్రవేశించినందుకు, పుట్టినందుకు మనం సంతోషించాలి. మన బతుకులు జీవితాలు మార్చినటువంటి క్రీస్తు సంతోషించాలి. ఆయన భూమి మీదకి వస్తే కానీ అసలు దేవుడి పేరు తెలియదు, దేవుడి రూపం తెలియదు, దేవుని ఆరాధించే విధానం తెలియదు, దేవుడు ఉండే చోటు తెలియదు, అసలు మన శత్రువైనటువంటి అపవాదం ఎవడో తెలియదు, ఆయన ఎలాగ అంతం చేయాలో, ఎలా పోరాడాలో తెలియదు. ఈ భూమి మీద దేవుడికి ఇష్టలుగా బ్రతకాలో ఆ బోధ మనకు తెలియదు. ఎన్ని విషయాలు నేర్పాడు? ఒకటా రెండా? దేవుని సముఖంలో నిలబడడానికి ఆయన చేసే ప్రయత్నం ఎంత అంత కాదు. అలాంటి మహానుభావుని పట్టుకొని ఈరోజు నా ప్రభువుని పట్టుకొని సభ్య సమాజంలో ఎంత నీచంగా మీ వలన కదా అన్ని జనాంగమైన సహోదరులు ఆయన నిందిస్తున్న పరిస్థితి. నమ్మకండి ఆ మాటలు. గ్రంథం ఏది చెప్పింది అదే నిజం, అదే మనకి ఎవిడెన్స్. ఒకడంటాడు, దరిద్రుడు నేను చూశాను, ఈ క్రిస్మస్ చెట్లు అన్నట్టు అలాగ వస్తున్నాయట, పుట్టినప్పుడు వస్తున్నాయట. ఎక్కడుంది ఆ గ్రంథంలో మాట? అలాగ వస్తున్నాయట. చివరికి ఒక చెట్టు అట్టు వచ్చి కప్పేసిందట, నవ్వుతుందట. ఎలాంటి అబద్ధాన్ని చెప్తున్నారు అంటే, అబద్ధానికి ఉన్న శక్తి ఎంత అంత కాదు, కానీ దేవుడు వారిని వదిలే ప్రసక్తే లేదు. అలాగే మనం యోహాను సువార్త 1:1 చూస్తే, యోహాను సువార్త 1:1 చూస్తే, యోహాను సువార్త 1 ఆదియందు వాక్యం ఉండెను అంటే, ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. ఆ డేట్ తెలుసా ఎప్పుడుందో? వాక్యం ఎప్పుడు ప్రారంభమైందో డేట్ చెప్పగలరా? కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏదో ఆయన లేకుండా కలిగలేదు, ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులు వెలిగి ఉండను. అది ఆదిలో వాక్యం ఉండను అన్నాడు. ఆ వాక్యంకి డేట్ ఎక్కడ ఉందో, అది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? అది ఎందుకు మెన్షన్ చేయలేదు? ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఎప్పటికీ ఉంటాడు, ఆయన ఎప్పటికీ అంటాడు. కాబట్టి సహోదరులారా, వాక్యం ఎప్పుడు ప్రారంభమైతే డేట్ లేదు. ఆ వాక్యమే క్రీస్తు. ఆయన ఈ లోకంలో ప్రవేశించాడు. నీలాగా నాలాగా అమ్మ నాన్న కాపురం తీస్తే పుట్టలేదు. ఆయన రానికి ఒక కాలం జన్మ ఉంది. ఆయన దేవుడు ఆయన గ్రంథపు చుట్టలో ఆయన గురించి రాయబడిన ప్రకారం, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం, సర్వమానవ జాతిని రక్షించటకు, దేవుని సముఖం నిలబెట్టటకు, ఎఫెసీ పత్రిక 1:4-6 ప్రకారం దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి అందుకు వచ్చాడు భూమి మీదకి ఆయన. కాబట్టి ఈరోజు క్రిస్మస్ ఎవరి కొరకు చేస్తున్నారంటే మీ కొరకు చేసుకుంటున్నారు, క్రీస్తు కొరకు కాదు. క్రీస్తు అలాంటి పట్టించుకోడు, అలాంటివి మక్కు చూపడం, అలాంటి ఇష్టపడ్డావు. గలతీ రాసిన పత్రిక 4:10 ప్రకారం ఎవడైతే లోకాచారాలు చేస్తాడో, దేవుడి పేరు చెప్పుకొని పిచ్చి పిచ్చి చేస్తాడో వేస్తాడో, వాళ్ళందరూ కూడా పాడైపోతారు, నాశనం అయిపోతారు. అందులో ఏ డౌటు లేదు. క్రిస్మస్ చేయమని దేవుడు మాకు ఇస్తే మేము అంతకంటే బ్రహ్మాండంగా చేస్తాం. సంఘం మీద కొనకలు ఎత్తకుండా సొంత డబ్బులతో చేస్తాం. మాకు తగ్గడ స్తోమతో చేస్తాం. ఆజ్ఞ ఇవ్వలేదు, దైవాజ్ఞ లేదు. మనం ఎవడు చేసిన ఆజ్ఞాతగిన పాపం చేత మరణము అన్నాడు. ఎందుకు పిలిచాడు దేవుడు అసలు? క్రీస్తు పరిశుద్ధులు కూడా పిలిచాడు. రోమిలికి రాసిన పత్రిక 1 అధ్యాయము 1-3 చూస్తే,
యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుంటకు పిలువబడిన వారికి దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వారైన పౌలు రోమాలో ఉన్న దేవుని పిల్లలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండడం వల్ల పిలువలందరికీ శుభపరిచి రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను అనందు. దేవుడు వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన రానికి ఒక కారణం ఉంది, ఆయన ఒక ఉద్దేశం ఉంది, ఆయన ఒక సంకల్పం ఉంది. దైవ చిత్త నెరవేర్చడానికి వచ్చాడు తప్ప మనుషుల చేత పుట్టినరోజు చేయించుకోవడానికో ఆయనకి రాజుగా నియమిస్తే రాజసింహాసనం ఎక్కి ప్రజలు పరిపాలించుకు రాలేదు ఆయన. కాబట్టి క్రిస్మస్ ఎవరి కొరకు చేస్తారు? క్రీస్తు కొరకు కాదు ఈరోజు చేసుకోవడం, మనుషుల కొరకు. మనుషులు చేసుకుంటూ మేము దేవుడిని తృప్తిపరిచేసామండి. దేవుడు యేసుప్రభు వచ్చి కేక్ కట్ చేశాడా? యేసుప్రభు ఏమైనా వచ్చి ఇక్కడ బిర్యానీ పొట్టలు తిన్నాడా? ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు శ్రీరామనవమి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పంతులు గారు శ్రీముడు బదులుగా అక్కడ ఉన్న విగ్రహానికి తాళి కడతారు. నాకు తెలిసింది ఆ మెసేజ్ చేయకూడదు వాళ్ళు. మరి ఇప్పుడు యేసుప్రభు కేక్ ఎవరు కట్ చేయాలా? యేసుప్రభు కట్ చేయాలా? మరి ఇక్కడ పాస్టర్ గారు ఏమైనా యేసుప్రభు ఈయన కట్ చేస్తున్నాడు? ఆలోచించండి. ఇప్పుడు మీ పిల్లలు పుట్టినరోజు అవుద్ది, మీ పిల్లలు ఊరు వెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ కేక్ కట్ చేస్తారా? లేదా పక్కటి పిల్ల కట్ చేస్తారా? లేదు కదా. ఎక్కడ మీ పిల్లలు పుట్టినరోజు అక్కడే కేక్ కట్ చేస్తారు. ఒకవేళ మీ పిల్లలు ఎక్కడ ఊరు వెళ్ళిపోతే ఇక్కడ డబ్బులు ఇచ్చి పంపిస్తారు, అక్కడ కేక్ కూడా మా అబ్బాయికి పుట్టిన వచ్చేయండి. ఆయన పేరు చెప్పుకొని మీరు నిలువు దోపిడీలు చేయడం ఏంటి? ఆయన పేరు చెప్పి మీరు కేకులు తినడం ఏంటి? ఈ కేక్ గురించి మళ్ళీ సభ్య సమాజంలో వివాదము. మీరు మా ప్రసాదాలు తినరు, మేము ఇదిగో మీ కేకులు ఇస్తే అంటున్నాం. ఎక్కడ ఉంది కేక్ అట్టమని? అసలు పూర్వం కేకులే తయారు లేవు, రొట్టెలు ఏవో తినాలి. ఈ పద్ధతి కాలం మారిన తర్వాత వచ్చింది. ఎంత దారుణం ఇది! అండ్ యేసుక్రీస్తు వారికి ఎంత అవమానం ఇది దీనివల్ల. ఎంత చెడ్డ పేరు తీస్తున్నారు గ్రంథంలో చెప్పడం వల్ల, పాటించడం వల్ల. మీ స్వార్థం కోసం, మీ ఆనందం కోసం యేసుక్రీస్తు ప్రభుని తప్పుడుగా చూపిస్తారు సభ్య సమాజంలో. ఆయన మనిషి, నీలాగ నల్ల మనిషి, నీలా నల్ల పుట్టాడా? ఉన్నవాడు అనువాడు ఆయన. ఆది అంతం లేనివాడు, మొదటివాడు కలపటివాడు, అల్ఫా ఒమేగా. ఆయన పట్టుకు ఆయన లోకంలో ప్రవేశించాడని ఉంది. అబ్రహాం గారు అంటారు ఆయన చూశానని. అదేదో వాక్యం ఉండండి, ఎప్పుడు డేట్ చెప్పు. అనుకూలంగా మనం మాట్లాడకూడదు. ఆయన ఎందుకు వచ్చాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22 చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 చూస్తే, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములను గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతున్నాం. అది దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయం గలవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనకి ఎలా యథార్థత లేదు, నీతి లేదు, పవిత్రత లేదు, నిర్మలమైన మనక్షరక్ష లేదు. కల్మషాలతో లోకములో ఉన్నటువంటి ముచ్చటతో నిండిపోయినటువంటి మానవ సమూహాన్ని రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. అంతే తప్ప తన పేరుతోని పుట్టులు డ్యాన్స్ చేసుకుని, మీరు ఆంధ్ర వేసుకొని, గెంతు వేసుకుని, రికార్డింగ్ డ్యాన్స్ ఏమో చెప్పలే. ఒకసారి ఆలోచన చేయండి మీరు. అందుకంటే మత్తయి సువార్త 5:8 హృదయశుద్ధి గల వారు దేవుణ్ణి చూస్తారు. హృదయశుద్ధి లేకుండా ఈ శరీర శుద్ధిలో ఎన్ని పండుగలు చేసినా దానివల్ల ఎవరు శుద్ధి రాదని సంగతి మీరు గమనించాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చూస్తే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనం చూస్తే, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులగుడి చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను ప్రేమించుడి. ఎలా పుట్టామో మన గురించి మనం చెప్తున్నాడు. మన ఇక్కడ
మరి అలాంటి క్రీస్తు గురించి ఈరోజు సభ్య సమాజంలో ఎంత తప్పుడుగా బోధిస్తున్నారు. ఈరోజు చాలామంది చదువుకున్న వారు కూడా, సంఘంలో ఉన్నవారు కూడా వాక్యాన్ని పరిశీలన చేయకుండా అవతల చెప్పినటువంటి సేవకుడు ఏది చెప్పితే అదే గుడ్డిగా నమ్మేసి అదే దైవవాక్యం అని నమ్మే పరిస్థితి ఈరోజు సభ్య సమాజంలో కనబడుతూ ఉంది. సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలాంటి బ్యాచ్ తీతు గారు అంటారు, తీతు రాసిన పత్రిక 1:15 తీతు రాసిన పత్రిక 1:10 అపవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రము అవిశ్వాసులకు ఏదియో పవిత్రమైనవి కాదు, వారి మనస్సాక్షి అపవిత్రపరిచి ఉన్నవన్నారు. ఇవన్నీ అపవిత్రమైన హే కార్యములు దేవుని దృష్టికి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ ఈ పండగలు ఇవి దైవ దృష్టికి పవిత్రములే, నీవు చేస్తే మంచిది మనకి అని మెచ్చుకుంటాడు అనుకుంటున్నాడు. సౌలు రాజు కూడాను ఇశ్రాయేలుకి సౌలు రాజుగా దేవుడు నియమిస్తే ఆయన ఒక పని చేయమంటే అక్కడ అన్ని నాశనం చేయమంటే ఆ ఎద్దులనే మళ్ళీ తీసుకొచ్చి దేవుడు బలి ఇచ్చాడు. ఇతను చేయవలసింది రాజు పరిపాలన, సౌలు రాజు. కానీ సమూయేలు తాలూకా పని ఇతను తీసుకొని బలి అర్పించాడు. దేవుడు ఊరుకున్నాడు ఏంటి? ఇది నా దృష్టికి దేవుని దృష్టికి మంచిది కదా అనుకున్నాడు, ఆయన పవిత్రమైనదే కదా అనుకున్నాడు. దెబ్బ అయిపోయాడు, తన వంశమే నిర్వంశం అయిపోయింది, చనిపోయాడు, దేవుడు వదిలేశాడు, రాజ్యం పోయింది, పిల్లలు పోయారు, సర్వనాశనం అయిపోయింది ఆ వంశం అంతా కూడా. కాబట్టి దేవుడు చెప్పనిది ఎవరు చేసినా, ఎవరు బోధించినా, ఎవరు ఆచరించినా ఇది పవిత్రమైందే మన దృష్టికి అని అనుకుంటే నువ్వు అపవిత్రుడు అయిపోతావు, దెబ్బ అయిపోతావు సంగతి గమనించాలి. కాబట్టి యోహాను సువార్త 4:23-24 వచ్చినట్లంటే తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారని అట్టివారి కాలం తండ్రిని దేవుడు కోరుకున్నాడు. ఆరాధన నేర్పాడు ఆయన అలా చేయగల సంగతి. అలాగే యాకోబు రాసిన పత్రిక 3:14 మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 3:14 చూస్తే 3:14 అయితే మీ హృదయములలో సహింపవలసినవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? సత్యం ఏం చెప్పిందో దాని విరుద్ధంగా మీరు బోధించకండి, లేనివి చెప్పకండి, లేనివి మాట్లాడకండి. అలా మాట్లాడితే మీరు ఎవరిని ఎదిరిస్తున్నారంటే తండ్రిని దేవుడిని నేరుగా ఎదిరిస్తున్నారు. దేవుడిని ఎదురాడి బట్ట కట్టిన వాడేవాడు, దేవుడు చేతిలో తప్పించేవాడేవాడు. కాబట్టి దయతో మీరు గమనించాలి, సత్యమునికి ఎవడు మాట్లాడిన విరుద్ధంగా మాట్లాడినా వాడు సర్వనాశనం అవుతాడు, నిశ్చరకాన్ని చవి చూడక తప్పదు. కాబట్టి 2 కొరింథీయులు 5:17 చెప్తున్నట్టే, కాగా ఎవడైనానో క్రీస్తు యందున వాడు నూతన సృష్టి అంటాడు. అలాగే ఎబ్రిల్ రాసిన పత్రిక 9:14 అంటాడంటే, నిత్యుడొక ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవకులను విడిచి జీవముగల దేవుని సేవించడం మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను అంటాడు. హృదయ శుద్ధి గలవారు దేవుడు చూస్తారు. హృదయ శుద్ధితో ఉండాలి, దైవ వాక్యాన్ని ఉన్నదొరటుగా నేర్చుకోవాలి, మాట్లాడుకోవాలి, దాన్ని ప్రకటించాలి, దాని ప్రకారం జీవించాలి. అలాగా ప్రతి మాటని గైకొని హృదయ శుద్ధి చేసుకోవాలి. లోకంలో లేని ఆచారాలన్నీ ఎన్నో, ఒకటి కాదు, లోకంలో ఇన్ని అని లేవు, అవన్నీ బైబిల్లో ఉన్నాయని చేస్తే తప్పేంటి అంటూ అవి దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మళ్ళీ ఏమంటారంటే చివరిలో, ఇదిగో ప్రభువా నీకు మహిమ కలిగే క్రిస్మస్ వేడుక జరిగించి. ఎవడికి మహిమ జరిగింది? ఎక్కడున్నాడు క్రీస్తు? దైవాజ్ఞ లేనివి నువ్వు బోధించినంత మాత్రం మహిమ ఎలా వస్తుంది? రాదు. చచ్చి నరకానికి వెళ్తావు, అగ్ని ఆర్దు పురుగు, అందులో ఏ డౌటు లేదు. నువ్వు పెట్టుకుంటుంది ఎవరితో అంటే తండ్రి దేవునితో, కుమారుడు యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో. ఎక్కడైనా నీ జీవితాన్ని బట్టి, నీ మాటను బట్టి వాక్యం లేదు నువ్వు ప్రకటించిన నీ అంతము నీకు వెనుక ఉంది. నీ మరణశాలను కమ్ముకుంటున్నాయి, మరణ దూతను వెంటాడుతోంది. నువ్వు దేవుడు ఉగ్రత కింద ఉన్నావు. దేవుడు మాట్లాడిన మాట కాని మాట నీ నోట్లో వచ్చిందా? దేవుడు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నీ జీవగల దేవుని ఎదిరిస్తున్నా, ఆయన చెయ్యింది నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడిని విడిచిపెట్టిన సంగతి మీరు గమనించాలి. అలాగే 2 కొరింథీయులు రాసిన పత్రిక 7:1 చూస్తే 2 కొరింథీయులు 7:2 కొరింథీయులు రాసిన పత్రిక 7:1
ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణ చేసి కొంచెం శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. మనసును పవిత్రంగా చేసుకోండి. ఆచారాల ద్వారా కాదు, దేవుడు చెప్పనివి అనేకము లోకములు ఈరోజు ఉన్నాయి. అలాంటివి చేయవాడు ఎవ్వడు కూడాను దేవుడు విడిచిపెట్టాడు. ఈ దేహంలో ఉండేటప్పుడే సృష్టికర్త అయిన దేవుడు స్మరణ తెచ్చుకొని క్రీస్తు బోధ ఎందను సద్బోధన నుండి అపోస్తులు వేసినటువంటి అపోస్తుల కట్టిన సంఘం మీద క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంఘంలో సభ్యత్వం తీసుకొని నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపలై క్రీస్తు బోధతో నిలకడగా ఉండి క్రీస్తు బోధలో పెరిగి అభివృద్ధి పొంది నీ ఆత్మీయస్థితిని నీ మనస్సాక్షి శుద్ధి చేసుకోవాలి తప్ప గ్రంథంలో లేనివి ఏది చేసినా నువ్వు ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి క్రిస్మస్ అనేది మనుషుల కొరక దేవుడి కొరక ఆలోచిస్తే క్రిస్మస్ అనేది క్రీస్తు కొరకు కాదు, మనుషుల కొరకే చేసుకుంటా ఉన్నారు. మనుషుల ఆనందం కోసం సంతోషం చేసుకుంటా ఉన్నారు. వారి స్వనాశనం వారు తెచ్చుకుంటా ఉన్నారు. దేవుని ఉగ్రత మిమ్మల్ని మింగక తప్పదు. ఈ మాట నేను చెప్పడం కాదు. ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము 18-19 చదవండి. ఈ ప్రవచన గ్రంథంలో ఏది తీసివేసినా కలిపినా వాడికి జీవ గ్రంథంలోనూ పరిశుద్ధ పట్ల పాలు పంపులు ఉండవు అన్నాడు. ఆయన కూడా క్రీస్తు ప్రభు గారు మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే నీతిమంతుడిగా ఉండనేమో పాపిగా ఉండ నేను ఎవడికి లెక్క వాడికి ఇస్తాను అన్నాడు. కాబట్టి దయతో మీరు గ్రంథాన్ని నమ్మండి, గ్రంథాన్ని విశ్వసించండి. ఎవరు ఏది చెప్తే నమ్మకండి. మీ ఆత్మీయ స్థితిని పోగొట్టుకోకండి, మీ ఆత్మ నరకంలో పడవేసుకోకండి. ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలనుకుంటే మాకు కాల్ చేయండి. 8790538108 కాల్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దేవుడు ప్రేమించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరికీ వందనాలు.